అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లివింగ్ లైఫ్ ఇంటీరియర్ బ్లాగ్స్. నేను రామచంద్ర అండి. ఈరోజు మనం గుండ్లపోచంలో ఒక చిన్న కిచెన్ పోర్షన్ వర్కే చేసాము. సో దాన్ని జస్ట్ ఒక 2 మినిట్స్లో మీకు ఏం చేసామనేది చెప్పేస్తాము. ఇక్కడ టాల్ యూనిట్ లాగా స్టోరేజ్ చేసామండి. ఫాలోడ్ బై దట్ ఎల్ షేప్ కిచెన్ చేసాము. జస్ట్ సింపుల్ కిచెన్ అనమాట. అండ్ పైన ప్రొఫైల్ ఇది చేసాము. సో ఆల్రెడీ మా వీడియోలో చూసి సో సేమ్ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ తీసుకున్నారనమాట. మేడం ఇంట్రెస్ట్ చూపించారు దానికి. సో అందుకనే సేమ్ కాంబినేషన్కి తీసుకుని చేయడం జరిగింది. పైన అంతా కూడా లాఫ్ట్ జస్ట్ సజ్జా ఉంది, దానికి జస్ట్ లాఫ్ట్ చేసేసాము. కింద గ్రీన్ పోర్షన్ కానీ ఈ గ్రీన్ పోర్షన్ అంతా కనిపిస్తుందంతా మీకు యాక్రిలిక్ తీసుకున్నామండి. ఇంకా అఫ్ కోర్స్ ఇది అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. పైన వచ్చేటప్పటికి వైట్ కలర్ కనిపిస్తుంది అంతా కూడా జస్ట్ ఈ కింద పోర్షన్ వరకే మోడ్యులర్ కిచెన్ హైలైట్ అవడం కోసము పైన వైట్ కలర్ లామినేట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వాడిన మెటీరియల్ వచ్చేటప్పటికి హార్డ్వేర్ మొత్తం వచ్చి ఎప్కో సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్, ఛానల్స్, ట్యాండమ్స్ అన్నీ కూడా మనకి ఎప్కో బ్రాండ్ యూజ్ చేయడం జరిగిందండి. అట్లాగే మనకి మొత్తం అంతా కూడా యాక్రిలిక్ కిచెన్ అని చెప్పాను కదా. అట్ ద సేమ్ టైం మనకి లిపప్ ప్రొఫైల్స్ అండి మొత్తం అంతా. నేను ఏ కిచెన్ యూజ్ చేసినా కూడా లిపప్ ప్రొఫైల్సే నేను యూజ్ చేస్తున్నాను. అందరికీ ప్రస్తుతానికి ఉన్న కిచెన్ హ్యాండిల్ రిలేటెడ్ మోడల్స్లో మనకి లిపప్ ప్రొఫైల్స్ అనేది బెస్ట్ ఉంది ప్రస్తుతానికి. సో నేను అదే యూజ్ చేయమని అందరికీ చెప్తున్నానండి. అలాగే మీకు టైప్స్ ఆఫ్ కిచెన్ హ్యాండిల్స్ అనేది దాని గురించి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఒకటి చేస్తున్నాను. మీరు ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ గురించి, కిచెన్ హ్యాండిల్స్ గురించి, అట్లాగే ఏది వాడితే ఏది మంచిది, ఏది వాడటం వల్ల అంటే ఇప్పుడు లిపప్ ప్రొఫైల్స్ యూజ్ చేయాలా, లేకపోతే జీ ప్రొఫైలా, లేకపోతే హ్యాండిల్లెస్ కిచెన్కి వెళ్తే ఏం బెనిఫిట్ ఉంది, లాస్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి మా ఛానల్కి వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ యూజ్ చేసిన మొత్తం మెటీరియల్ అంతా కూడా మనము సెంచరీ సైనిక్ 710 అండి, 10 years వారంటీ తోటి వస్తుంది మొత్తం ప్లై. ఇక్కడ యూజ్ చేసిన ప్రతిదీ కూడా మనం అట్లా యూజ్ చేసాము. అఫ్ కోర్స్ రిమైనింగ్ టైల్స్ కానీ, గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా మేమే దగ్గర నుంచి చేయించాము వర్క్. సో దట్స్ ఇట్ అండి. ఈ కిచెన్ వరకు జస్ట్ ఒక 3 బాస్కెట్స్ మాత్రమే వచ్చినాయి ఇక్కడ. పైన వచ్చేటప్పటికి కట్లారీ కోసము సెకండ్ బాస్కెట్, అలాగే థర్డ్ బాస్కెట్స్. రిమైనింగ్ అంతా కూడా జస్ట్ బేసిక్ స్టోరేజ్ కోసం చేసింది అనమాట. సో మిగతాదంతా కూడా ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ కోసం వాటి కోసం స్పేస్ ఇచ్చేది కాకుండా ఇక్కడ కూడా మనము స్టోరేజ్ జస్ట్ ప్లెయిన్ స్టోరేజ్ చేసాము. ఈవెన్ దో ఇక్కడ కూడా మొత్తం అంతా స్టోరేజ్ అనండి. ఇక్కడ టాల్ యూనిట్లో కూడా నేనేం ప్యాంట్రీ సిస్టమ్ అవన్నీ ఏం పెట్టించలేదండి. జస్ట్ షెల్ఫ్ తోటే స్టోరేజ్ చేయడం జరిగింది. బికాజ్ ప్యాంట్రీ యూనిట్ అనేది మెయింటెనెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వెయిట్ డిపెండెన్సీ వస్తుంది. సో మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగా వస్తుంది. కొంతమంది కొంచెం ఆలోచించి వాడుతున్నారు, కొంతమంది ఏమో కొంచెం ర్యాండమ్గా కావాలనుకునే వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనకి ఒక 20,000 నాకు కాస్టింగ్ డిఫరెన్స్ కూడా వస్తుంది కాబట్టి సో అవన్నీ ఆలోచించి మనము సెల్ఫ్ లివిటమ్ కింద స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసాం అనమాట. సో ఈ కిచెన్కి అయితే ఇంతేనండి. మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ.